తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు హనుమంత వాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. దీంతో మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరై కన్నుల పండుగగా సాగుతున్న ఊరేగింపును వీక్షిస్తున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు హనుమంత వాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. దీంతో మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమవుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరై కన్నుల పండుగగా సాగుతున్న ఊరేగింపును వీక్షిస్తున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు హనుమంత వాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. దీంతో మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరై కన్నుల పండుగగా సాగుతున్న ఊరేగింపును వీక్షిస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి, అక్కడి ఏర్పాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి పాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన నిన్న గరుడ వాహన సేవకు సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఏదైతే ఈ శ్రీవారి గరుడ వాహన సేవ అయితే దర్శించుకున్నారు. భక్తుల్ని గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకే కాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ 4 వైపులు ఉన్నటువంటి 4 మాడవీధుల్లో ఉన్నటువంటి 4 దిక్కుల నుంచి కూడా భక్తుల్ని, బయట ఎవరైనా వేచి ఉన్న భక్తుల్ని కూడా పూర్తిగా వాహన సేవ వద్దకు వచ్చేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేయడమే కాకుండా అందరికీ ఈ గరుడ వాహన సేవ వాహనం అయితే దక్కించిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఈ హనుమంత వాహనంపై భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ బంగారు రథం ఉంటుంది, గోల్డ్ రథం, ప్రత్యేకంగా మహిళలు మాత్రమే ఈ వాహన సేవలో పాల్గొంటారు. ఈ వాహనాన్ని లాగుతూ ఆలయ 4 మాడవీధుల్లో భక్తులు హారతులు పడతారని చెప్తారు. ఈ రోజు రాత్రికి గజవాహన సేవలో శ్రీవారు ఊరేగనున్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి ఏదైతే ఈ గోల్డ్ అంటే ఈ బంగారు రథోత్సవం సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న వచ్చినటువంటి భక్తులు భారీగా
ఇప్పటికే పూర్తిగా తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా క్యూ లైన్ లో పెరిగిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే భక్తులు వస్తున్న సమయంలో ఈ భక్తులకి ఏర్పాటు చేసిన దానిపై ప్రత్యేకంగా ఏదైతే అక్కడ భద్రతకి సంబంధించి కావచ్చు, భక్తులకి ఈ వివిధ ట్రాన్స్పోర్టింగ్ సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ వాహన సేవలకు సంబంధించి మాత్రం గ్యాలరీల్లో ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్నప్రసాదాలు, అంటే 3 రకాల అన్నప్రసాదాలు నిత్యం అందిస్తున్నామని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం పూట వారికి పొంగలి, ఇటు పులిహోర, ఇటు చక్కెర పొంగలి 3 రకాలు అందిస్తున్నాం. మధ్యాహ్నం పూట బాదం పాలు, మజ్జిగ, రాత్రి పూట పూర్తిగా సాంబార్ అన్నం అందిస్తున్నామని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. భక్తులకి వాహన సేవల్లో పాల్గొనేటువంటి భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా భక్తులకి అన్ని సేవలు అందిస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే తెలిసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.